అనగనగా ఓ పల్లెటూరులో రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం తీవ్రంగా పోట్లాటకు దిగాయి. ఇది నాది అని ఒక పిల్లి కేక వేసింది. లేదురా, ఇది నాది అంటూ ఇంకో పిల్లి ఎదురుదిరిగింది. అవి ఎంత ప్రయత్నించినా సమస్యకు పరిష్కారం కనిపించలేదు. అప్పుడు వాటి గొడవను గమనించిన ఓ కోతి దగ్గరికి వచ్చి, ఇంత చిన్న రొట్టె ముక్క కోసం ఎందుకింత గొడవ అని అడిగింది. తర్వాత మీరిద్దరికీ సమానంగా పంచిపెడతాను అంటూ కోతి బుద్ధి చెప్పింది. పిల్లులు కోతిని నమ్మి ఆ రొట్టె ముక్కను కోతికి అప్పగించాయి. కోతి ఆ రొట్టెను రెండు ముక్కలుగా చేసి చూసింది. అయ్యో, ఈ ముక్క పెద్దగా ఉంది అంటూ కొంచెం తినేసింది. తర్వాత రెండో ముక్కను చూసి, ఇది ఇప్పుడు పెద్దగా ఉంది అని అందులోనూ కొంచెం తిన్నది. ఇలా మళ్ళీ మొదటి ముక్క, మళ్ళీ రెండో ముక్క అని రెండు ముక్కలకు ఒక్కొక్కటిగా తినిపెట్టుకుంటూ చివరకు మొత్తం రొట్టెను తినేసింది. తీరకి సంతృప్తిగా చెట్టెక్కిసింది. ఇదంతా చూస్తున్న పిల్లులు నోరెళ్లబెట్టుకుని చూడడమే మిగిలింది. వాటికి ఏమీ మిగలకపోయింది. అందుకే పెద్దలు చెబుతారు, ఇద్దరి మధ్య గొడవ అయితే లాభం మూడో వారికే చెండుతుంది.